నాన్న కథ చెప్పవా? కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారాం అండ్ రేయాంష్. రేయాంష్ డాక్టర్ ఎం హరికిషన్ గారు రాసిన కథ చాలా రోజులని చెప్పుకొని, అవును, ఎలుకగాడు అనేటువంటి బాలల సరదా జానపద నీతి కథ రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్, కర్నూలు. ఒక ఊర్లో ఒక రాజున్నాడు. ఆయనకు 7 మంది పెండ్లాలు, కానీ భార్యలు 7 భార్యలు అన్నట్టు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరికి కూడా పిల్లలు పుట్టలేదు. దాంతో కనపడిన ప్రతి గుడికి పోయి మొక్కుకున్నాడు. పిలిచి పేదోళ్ళందరికీ ఎంత కావాలంటే అంత దానాలు చేసేవాడు. తీర్థయాత్రలు తిరిగినాడు, యజ్ఞాలు చేశాడు, బావులు చెరువులు తవ్వించాడు, సత్రాలు కట్టించాడు, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడు. అయినా పిల్లలు మాత్రం పుట్టలేదు. ఎట్లాగబ్బా అని బాధపడుతూ ఉంటే ఒకరోజు ఒక ముని హిమాలయాల పర్వతాలకు పోతూ ఆ ఊరికి వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు, అంతేకాదు మస్తు మహిమలు ఉన్నవాడు అన్నమాట. విషయం తెలుసుకున్న రాజు పరుగున ఆ ముని దగ్గరికి పోయి ఆయన కాళ్ళ మీద పడి కంటి నిండా నీళ్లు కారిపోతూ ఉంటే వెక్కి ఏడుస్తూ, స్వామి ఇప్పటికి పెండ్లై 10 ఏళ్ళయింది, ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు, ఎట్లాగైనా కనికరించి పిల్లలు పుట్టే మార్గం చెప్పండి అంటూ వేడుకున్నాడు. ఆ ముని అయ్యో పాపం అని జాలిపడి 7 మంత్రించినటువంటి మామిడి పండ్లనిచ్చి, ఇవి తీసుకొని పోయి నీ పిల్లలకివ్వు, 9 నెలలు అయిపోయిన తర్వాత తిరిగేసరికల్లా నీకు పండంటి పిల్లలు బోసి నవ్వులు నవ్వుతూ నీ కండ్ల ముందుంటారు అన్నాడు. రాజు సంబరంగా వాటిని తీసుకొని పోయి ఆయన భార్యలకు ఇచ్చాడు. అందరూ వాటిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తిన్నారు. చిన్న పిల్లం కూడా అందరి మాదిరిగానే దేవుని ముందర పెట్టి పూజ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చిందో కానీ ఏమో కానీ ఒక మాయదారి ఎలుక వచ్చి ఆమె కళ్ళు తెరిచేసరికి సగానికి సగం పండు నున్నగా తినేసింది. రానికి దానిని తినాలో పాడేయాలో అర్థం కాలేదు. ఇక ఎలుక తిన్నది కదా, ఏమైతే అదే అవుతుంది అనుకొని భయపడుతూనే మిగిలిన సగం పండు తినేసింది. అవి తిన్న నెలకల్లా 7 మంది రాణులు నెల తప్పినారు. అంటే వాళ్ళకు పిల్లలు పుట్టే ఛాన్స్ వచ్చేసింది అన్నట్టు. 9 నెలలు దాటినాక 6 మందికి పండు లాంటి కొడుకులు పుట్టారు. కానీ చిన్న రానికి మాత్రం ఎలుక ఎలా ఉంటుందో అంత చిన్న సైజులో ఉన్నటువంటి ఒక కొడుకు పుట్టాడు. పాపం రాణి చాలా బాధపడింది. కానీ బిడ్డనే కదా, మరి కడుపులో పుట్టింది, మరి ప్రేమ ఉంటుంది కదా. వాడు ఎలుకలాగా ఉన్నా కూడా, అంటే ఎలుకంతున్నా కూడా, వాడు చిన్న ఉన్నా కూడా ఎవరు ఎంత ఎగతాళి చేసినా ఏమీ పట్టించుకోకుండా ప్రేమగా పెంచి పెద్ద చేసింది. మిగతా 6 మంది మాత్రం వీన్ని వాళ్ళతో పాటు ఆడడానికి రమ్మని అనేవాళ్ళు కాదు, ఎక్కడికి కూడా వాడిని తీసుకొని వెళ్ళే వాళ్ళు కాదు. పైగా అరే ఎలకగాడా అని మాటికి ఆ పిల్లవాడిని ఎగతాళి చేసేవాళ్ళు. ఒకరోజు 6 మంది అన్నదమ్ములు వేటకు బయలుదేరారు. ఎలుకగాడు కూడా ఊరుకుంటాడా? అతను కూడా ఉరుక్కుంటూ పోయి అన్నల దగ్గర పోయి, అన్నలారా నేను మీ ఎంబడొస్తా, నన్ను కూడా తీసుకొని పోండి అన్నాడు. దానికి వాళ్ళు కింద మీద నవ్వుతూ, మేము పోతున్నది గోలీలాట ఆడడానికి కాదరా ఎర్రి బాలోకం, వేటకి అడవిలో ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, వాటిని బాణంతో కొట్టాలి, చంపాలి, పట్టుకోవాలి. నువ్వేందంటే అరటి పండంతా, ఇంకా వాటిని ఎలా చంపడం నీ చేతనవుతుందా? నువ్వు ఎలుకవాడి పోరాపో అని పాపం అతన్ని తరిమేశారు. పోయి ఇంటి దగ్గర పడుకోపా అని చీదరించుకున్నారు. కానీ ఆ చిన్నోనికి మాత్రం ఎట్లాగైనా సరే వాళ్ళతో పాటు అడవికి పోవాలి, వేటాడాలనిపించింది. దాంతో ఒక చెట్టు మీద ఎక్కి వాళ్ళు ఉన్నోళ్ళు పోతూ ఉంటాయి, వాళ్ళ అన్న వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళకి తెలియకుండా ఎగిరి ఒక గుర్రం తోకను పట్టుకున్నాడు. అడవిలోకి పోయినాక కానీ వాళ్ళు వీడిని చూసుకోలేదు. ఇక ఏం చేస్తారు, అరే నువ్వు మా ఎంబడి వస్తున్నావా, గుర్రం తోకను విడు, ఇక మా మీద కూర్చో అని చెప్పి గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని పోయినరు. సరేలా అనుకొని ఎంబడే తీసుకొని పోయారు. వాళ్ళు జంతువుల్ని వేటాడుతూ అనుకోకుండా దారి తప్పిపోయారు. తిరిగి ఎట్లా పోవాలో వాళ్ళకి అర్థం కాక కింద మీద పడుతూ ఉంటే ఒక చోట ఒక పెద్ద మేడ కనిపించింది. ఈ అడవిలో ఎవరున్నారబ్బా అని ఆశ్చర్యంగా లోపలికి పోయి చూస్తే ఒక ముసలామె 10 మంది పిల్లలతో కనబడింది. వీళ్ళు ఆమెను చూసి, అవ్వా మేము ఈ రాజ్యాన్ని వెళ్ళే రాజుగారి కొడుకులం, దారి తప్పిపోయాం, చీకటి పడింది, ఈ రోజుకు ఇక్కడే ఉండి రేపు పొద్దునట్టు పోతామన్నారు. దానికి ఆమె సరే మీరు ఇక్కడే ఉండండి అని అందరికీ మంచి పిండి వంటలు చేసి పెట్టింది.
అందరూ బాగా తిని గుర్రాలన్నీ బయట కట్టేసి ఒక గదిలో మంచాల మీద పడి హాయిగా గురకలు పెడుతూ నిద్రపోయారు. చిన్నోనికి అర్ధరాత్రి గుర్రాలు అరుస్తూ ఉంటే మెలకొచ్చింది. ఎందుకబ్బా అవి అట్లా అరుస్తున్నాయి, ఏమైందో ఏమో చూసొద్దాం ఆగు అని పోయి తలుపులు తెరచడానికి చూస్తే ఎంత లాగినా ఒక్క తలుపు కూడా తెరుచుకోలేదు. అరే ఎట్లాగబ్బా బయటికి పోవడం అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఒక కిటికీ కనబడింది. వాడు ఉండేది ఎలుకంతనే కదా, దాంట్లో నుంచి దూరి బయటకు వచ్చి చూస్తే గదికి తాటికాయంత తాళమేసి కనబడింది. ఇదేంద్రా నాయన, ఇంత పెద్ద తాళం వేసిండ్రు ఎవరు అని చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక్కొక్క గది దాటుకుంటూ ఆఖరికి గుర్రాలను కట్టేసిన చోటికి చేరుకున్నాడు. అక్కడ చూస్తే గుర్రాలన్నీ చచ్చిపోయి ఉన్నాయి. ఒక రాక్షసి 10 మంది పిల్లలతో కలిసి ఒక్కొక్క గుర్రాన్ని ఏరుకొని తింటూ ఉంది. చిన్నోడు భయపడిపోయాడు. ఓరి నాయనో, ఇది ముసల్ది కాదన్నమాట, ఇది ఒక రాక్షసి, వామ్మో అనుకొని ఇక అక్కడే ఉంటే అది వాడిని చూస్తుంది అనుకొని ఏం చేసిండట, వెంటనే ఉరుక్కుంటూ అన్నల దగ్గరికి పోయి వాళ్ళని లేపి జరిగిందంతా చెప్పి ఇంకాసేపు ఉంటే అది గుర్రాలని తినేసి ఇక్కడికి వస్తుంది అని చెప్పాడు. తలుపుకు తాళం వేసినారు కదా, ఎట్లాగబ్బా అని ఆలోచిస్తూ ఉంటే చిన్నోనికి మెరుపులాంటి ఉపాయం వచ్చింది. వెంటనే ఎగిరి కిటికీలో నుంచి బయటకు దూకి ఆ రాక్షసి దగ్గరికి పోయాడు. ఆమె పక్కనే తాళం చెవులు కనబడ్డాయి. చీకట్లో వీడు దాచిపెట్టుకుంటూ దాని దగ్గరికి పోయి తాళాలు తీసుకొని వచ్చేశాడు. వాడు ఉరుక్కుంటూ పోయి తాళాలు తీసి అన్నలను అక్కడి నుంచి విడిపించాడు. వెంటనే అందరూ ఉరుక్కుంటూ పోయి అక్కడ కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద తాటి చెట్టు ఎక్కి పైన అక్కడ దాచుకున్నారు. చిన్నోడు పైకెక్కలేక కిందనే ఒక పొదలోకి దూరినాడు. గుర్రాలన్నిటిని బాగా తిన్నటువంటి ఆ రాక్షసి ఇక వీళ్ళను కూడా తిందామని పిల్లల్ని వెంట వేసుకొని గది దగ్గరికి పోయి చూస్తే ఇంకేముంది, గదిలో ఎవ్వరు లేరు. ఎట్లా తప్పించుకున్నారబ్బా అని ఉరుక్కుంటూ బయటకు వచ్చి చూసింది, ఎక్కడా కనబడలేదు. కుక్కలెక్కడే ఆ రాక్షసి కూడా మనిషి ఆడున్న వాసన పచ్చిగట్టేస్తుంది. అది వాసన చూసుకుంటూ తాటి చెట్టు దగ్గరికి వచ్చేసింది. అయ్యా మరి పట్టుకుంటుందా వాళ్ళను? వచ్చి పైకి చూస్తే 6 మంది బిక్కుబిక్కుమంటూ గట్టిగా భయపడుతూ కూర్చున్నారు. రాక్షసి దాని పిల్లలు ఆ చెట్టును తలో పక్క పట్టుకొని కిందకి మీదకి ఊపుతూ ఉన్నారు. ఊపుతుంటే మరి కింద పడ్డారా వాళ్ళు? చెట్టు ఊగుతుంది కానీ వాళ్ళు మాత్రం కింద పడలేదు. ఒక్కొక్కడు కోతులు లెక్క గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఇక లాభం లేదనుకుని ఆ రాక్షసి పిల్లలతో, రేయ్ నేను కింద పడతా, మీరు నా మీద ఒకడు ఎక్కి వాళ్ళని పట్టుకోండి అంది. సరేనని వాళ్ళు ఒకరి మీద ఒకడు ఎక్కిండ్రు. కానీ సరేనని వాళ్ళు ఒకరి మీద ఒకడు ఎక్కినారు. కానీ వాళ్ళని అందుకోవడానికి కొంచెం దూరం తక్కువైంది. ఎట్లాగబ్బా అని ఆలోచిస్తూ ఉంటే కింద ఉన్న రాక్షసి ఒక పెద్ద దొడ్డు కర్ర ఇచ్చి దీంతో కొట్టండి కింద పడతారు అని చెప్పింది. చిన్నోడు అది చూసి ఇట్లాగే ఇంకొంతసేపు ఉంటే వాళ్ళందరూ చారిపోవడం ఖాయం అనుకొని ఒక పెద్ద ముళ్ళు తీసుకొని చెట్టెక్కాడు. అట్లా ఎక్కుతూ దాని ముఖం దగ్గరికి వచ్చాడు. వీడుండేది చిన్నగా ఎలుకంతనే కదా, దాంతో ఆ రాక్షసికి కనబడలేదు. వాడు ముళ్ళు తీసుకొని బలమంతా ఉపయోగించి దాని కంట్లో ఒక్క పోటు పొడిచాడు. అంతే, అది గిలగిలా కొట్టుకుంటూ ధబీమని కింద పడిపోయింది. అదట్లా పడిపోవడం ఆలస్యం. పిల్లలంతా కూడా ధబీమని అంత పైనుంచి ఒక్కదాని మీద ఒకటి ఆ రాక్షసి మీద పడి తలలు పగిలి అంతా చచ్చిపోయారు. రాక్షసులందరూ చచ్చిపోయినరు. అప్పుడు చెట్టుపై ఉన్న 6 మంది కిందికి దిగి, నిన్ను ఇన్ని రోజులు ఎలకగాడని ఎగతాళి చేశాంరా, ఈరోజు నువ్వు లేకుంటే మేము బతికేటోళ్ళమా? నువ్వే మమ్మల్ని కాపాడావు, మా ప్రాణాలను కాపాడావు, ఇప్పటి నుంచి మనమంతా ఒకటే అంటూ సంబరంగా వాణ్ణి ఏం పెట్టిండ్రు? కిస్సు పెట్టిండ్రు, ముద్దు పెట్టుకున్నారు. అంత చిన్న ఉన్నాడు. మరి సైజుని చూసి అంచనా వేయద్దు. ఎవరిలో ఎంత ఉందో స్టామినా సైజ్ చూస్తే తెలియదు మిత్రమా. అది ఇంతటి చక్కటి కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్, కర్నూలు.